ఈనాడు ప్రియులరా, దేవుని పిల్లలమని చెప్పుకొనొచ్చు వేకువజామున లెగవకుండా ప్రార్థించకుండా నిద్దట్లో మత్తులో ఉన్నామంటే సిగ్గుపడాల్సినటువంటి పని ఉండే. నిజంగా సిగ్గుపడాలి. దేవుడు ప్రార్థన వినాలి అంటావు, కానీ ఆ దేవుణ్ణి మాత్రం నువ్వు వెదకవు. దేవుడు మొర ఆలకించాలి అంటావు, ఆయన చెప్పిన మాట మాత్రం నువ్వు వినవు. దేవుడు నీ కన్నీరు తుడిచివేయాలి, కష్టాలు దాటించాలి, అప్పుల బాధలు తీసేయాలి, కుటుంబాన్ని, భర్తను, బిడ్డలను అందరినీ కాపాడాలి, కానీ నువ్వు మాత్రం గొరకలు పెట్టి నిద్రపోతా ఉంటావు. వేకువని లేచి వెదకండి, దేవుణ్ణి ప్రార్థించండి. పోయి నిద్ర చాలు, ఇక గతించిన కాలం చాలు, కోల్పోయింది చాలు, నష్టపోయింది చాలు, పోగొట్టుకుంది చాలు. ఇకనైనా మేల్కో, మేల్కో. మేల్కుంటే నీ కుటుంబం పైకి, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఉన్నతంగా జీవిస్తారు.